సగం సగం పనులు చెయ్యకురా అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? ఇలాంటి సందర్భాలే. ఎందుకు సగం సగం వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైంది. అర్థమైందా? చెప్పు నాన్న. కట్టుకోవడానికి ఫ్రెండ్ ని నీళ్ళు తీసుకురా అంటే సగం సగం వాటర్ తీసుకురా. అది ఉండదు పోదు, అట్లే మనతోనే ఉంటది గలీజ్ గా. చిచ్చి. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ తీసుకోకుండా వెళ్ళినప్పుడు సగం సగం పనులు. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి కానీ సగమే, అప్పుడు సగం సగం పనులు. నెక్స్ట్ లవర్ పిలిచిందని షర్ట్ వేసుకొని పాయింట్ మార్చిపోయి పోవడం. రేణు బూతులు మాట్లాడుతున్నావురా, మన షో బూత్ షో కాదురా, అలా మాట్లాడకొచ్చి పో, అలా చూడకు నన్ను. చెప్తున్నాను. ఫ్రెండ్ మందు దాదం రారా అని పిలిచి మందు స్టఫ్ తీసుకొస్తాడు, అప్పుడు గ్లాసెస్ తీసుకొని రాడు. సగం సగం పనులు అవి. మీరు ఇట్లా తాగుతారు కదా, పోయిరా. అందుకే చెప్తున్నా, జనరేషన్ ముందుకెళ్తుంది, రా కొట్టడం స్టార్ట్ చేయండి. బాటిల్ గ్లాసులు ఎందుకు మనకి? హాఫ్ దరిద్రం అంటే ఫుల్ దరిద్రం అంటారు దీన్ని. ఫ్రెండ్ ఏటీఎం కార్డ్ తీసుకొని పాస్వర్డ్ అడగడం మర్చిపోయినప్పుడు. ఎంత బుద్ధిగా చెప్తున్నా తెలుసా నువ్వు ఆన్సర్. ఏ అలా కాదు రవి, అట్లా అదే జోక్ అంటే. రవి ఏటీఎం కార్డు ఉందా? ఉంది. ఒకసారి ఇస్తావా? ఇస్తా. ఓకే, నాతో రావచ్చు కదా షాపింగ్ కి. ఓకే లెట్స్ గో. వద్దులే, మా తమ్ముని తీసుకెళ్తాను. సంజయ్ దారా. రాక రాక పోక పోక మనకి యాంకర్ రవి ఏటీఎం కార్డు ఇచ్చాడు. పిచ్చి మొక్కలు ఆధార్ కార్డు ఇస్తే ఏటీఎం కార్డు. వాడికి మతి మరపు ఇంకా ఎక్కువైపోయింది. క్రెడిట్ కార్డు తో పాటు డెబిట్ కార్డు కూడా ఇచ్చింది. షాపింగ్ చేద్దాం. ఏం కావాలి నీకు? బజ్జీ షాప్ పెట్టుకున్నావు అక్క, బజ్జీ షాప్ పెట్టుకున్నావు అక్క. అది పిత్రగాళ్ళ బుద్ధి. సునామీ గాళ్ళ గట్టిగా చెప్పండి. ఇజ్జత్ తీసేటోడా? నెక్స్ట్, ఇంట్లో సడన్ గా ఫోన్ రింగ్ అయినప్పుడు మమ్మీ వచ్చి ఫోన్ ఎత్తు బేటా అంటే ఫోన్ ఎత్తి పక్కకు పెట్టడం. బేటా ఫోన్ వస్తుంది, ఫోన్ ఎత్తు. బేటా ఎత్తడం కాదు బేటా, ఎత్తి మాట్లాడు. హలో, అక్కడ కాదు బేటా, సెవెల గుక్కుకో బేటా. హలో. నెక్స్ట్, పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయినప్పుడు మమ్మీ అంటుంది ఉప్పులో ఎన్ని సాంసం పనులు ఎందుకు చేస్తావు అంటుంది. లేదమ్మా, ఏం కవర్ చేసుకుంటున్నా, అందంగా ఉన్నావు, అందంగా నవ్వుతున్నావు, ఎందుకు దాచిపెట్టుకోవడం దాన్ని? మళ్ళీ నా అందం నీకు వచ్చేస్తుందని. అంటే ఒక మనిషి నవ్వుతున్నప్పుడు చూస్తే వాళ్ళ అందం మనకు వచ్చేస్తుందా? అంటే మా పెదనాన్న నవ్వుతున్నప్పుడు మా పెదనాన్న చూస్తే ఏమొస్తుంది? మోషన్స్ వస్తాయి, మోషన్స్ వస్తాయి. వీడే నా జీవితం నాశనం చేశాడు అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? ఫస్ట్ నైట్ టైం పడుతుంది, కూర్చో. మొత్తం టైం మనకే ఉంది. ఫస్ట్ నైట్. అబ్బా, ఫస్ట్ నైట్ కి అబ్బా. ఒక పని చేద్దాం, అట్లా అయితలేదు కానీ యాక్షన్స్ లో చూపిద్దాం. రవిది ఫస్ట్ నైట్ అవుతుంది, నీతోటి ఏం చేస్తావు చూద్దాం. నేను ఈడుతో నేను చేసేదే. రండి. పోలీస్ పోలీస్ పోలీస్. ఈయన చెప్పకపోతే ఈ రోజు నిద్ర పోయేటట్టు లేడు. ఆ ఫస్ట్ నైట్ కి పాలు తీసుకురాక ముందే భర్త పడుకునేటాడు. నా పేరు కళ్యాణి రెడ్డి. నీ పేరు కళ్యాణి, నీ పేరు కళ్యాణి. డైరెక్టర్ సూర్యకిరణ్ గారి వైఫ్ పేరు కూడా కళ్యాణి. ఇది తింటది కిలో కిలోలు బిర్యానీ. మ్యాటర్ లేనోడితో మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు. నెక్స్ట్, అపెండిక్స్ ఆపరేషన్ అని ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసినప్పుడు. నెక్స్ట్,
సైలెంట్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకొని వైలెంట్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితం నాశనం అయింది. అరే నువ్వు సైలెంట్ వైలెంట్ కాదు, అమ్మాయి నీ జీవితంలో రాగానే నాశనం. వాడు అమ్మాయిల గురించి మాట్లాడు. పూర్తిగా చంద్రముఖిలాగా మారిన శ్రీముఖిని చూడండి. మా ఫ్రెండ్ కాల్ చేసి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, చెల్లెతో మాట్లాడని చెప్తాడు. అంతలో మా పిల్ల కాల్ చేస్తుంది, సేమ్ వాడు చెప్పినట్టే నేను మాట్లాడతా. సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి జిహెచ్ఎంసీ జాబ్ అతను పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, పెద్దనాన్న గురించి ప్రతి ఒక్కరు ఇట్లా మాట్లాడుతుంటే నేను చూడుకుంటా ఉండలేను. నెక్స్ట్, పెళ్లి చేసుకోవడం జీవితం నాశనం అన్నాయి కదా, అలా నాశనం అంటే ఇదా నన్ను నాశనం చేసింది. నెక్స్ట్, గంటలో పెళ్లి అన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి బార్కి తీసుకుపోయినప్పుడు ఆడు జీవితం నాశనం కాదు, కాపాడుతున్నాడు నీది నాశనం కాకుండా. ఇష్టమైన అమ్మాయితో చేసుకున్నప్పుడు నాశనం ఇష్టంగానే చేసుకుంటారా, దాని తర్వాతనే రే భజన. ఓకే తమ్ముడు నువ్వు చెప్పురా, ఎలాంటి సందర్భాల్లో మన జీవితం నాశనం అయిపోయిందని అనిపిస్తుంది? ఆ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత సారీ కెమెరా లాంచ్ చేయాలి మళ్ళీ చేయమన్నప్పుడు డైరెక్ట్ పిత్రికాలు